వెల్కమ్ టు మీటింగ్ నిమిషాలు. కల్లకుర్తి పట్టణంలో గచ్చిబౌలిని సందర్శించిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఏదైతే దాదాపుగా 50 రోజుల నుంచి ఇక్కడ యువకులు అట్లాగే కల్లకుర్తి పట్టణంలో ప్రజలు పార్టీలకు అతీతంగా ఏదైతే గుడి కార్యక్రమానికి ఏదైతే పురావస్తు చేరుకున్న ఈ గుడిని మళ్ళీ పునఃప్రారంభించుకోవడానికి మళ్ళీ ఒక అందంగా తీర్చిదిద్దడానికి దాదాపుగా యువకులు ఈ రోజు 50 రోజుల నుంచి శ్రమదానం చేస్తూ గుడిని ఎంతో ఈ దిశకు తీసుకొచ్చిన సందర్భం చూస్తున్నట్టున్నాం. సో మొత్తానికి కల్వకుర్తి పట్టణంలోని ఏదైతే గచ్చిబావికి వందల సంవత్సరాలు కలిగిన చరిత్ర, సో కోనేరుతో సంబంధించిన ఈ శివాలయానికి గచ్చిబావికి ఎంతో ప్రేమ ప్రఖ్యాతి గాంచిన కల్వకుర్తి పట్టణంలో చాలా ప్రసిద్ధి చెందిందిగా, మొక్కుతే మహిమలిచ్చే ఒక శివుడిగా ఎంతో పేరుగాంచిన ఈ గచ్చిబావి కార్యక్రమానికి దాదాపుగా చాలా మంది 50 రోజుల నుంచి కూడా యువకులు పెద్ద ఎత్తున కూడా శ్రమదానం, మా ఊరు మా గుడి, మా ఊరు మా గుడి కార్యక్రమానికి నేను 1 గంట గుడికి సమయం కేటాయించాలని ఒక నినాదంతో ఈ రోజు 50 రోజుల నుంచి గుడి అభివృద్ధి కోసం ఎంతో పాటుపడిన కల్వకుర్తి యువత, అట్లాగే కల్వకుర్తి ప్రజలు చాలా కూడా కష్టపడి ఈ దిశకు తీసుకొచ్చారు. అట్లాగే ఏదైనా శ్రమదానంతో చేస్తున్న దానికన్నా కూడా ఎంతో ఫండింగ్ తో తీసుకున్న అంశం ఎక్కువ ముడిపడి ఉంటుంది. సో ఇప్పటి వరకు అయితే రాజకీయ నాయకులు కూడా సందర్శించడం, అట్లాగే కొన్ని నిధులు కూడా కేటాయించడం కూడా జరుగుతుంది. వాటితో పాటు కొన్ని పనులు కార్యక్రమాలు కూడా ముందుకు సాగుతా ఉన్నాయి. చూస్తా ఉన్నది ఇక్కడ పెద్ద ఎత్తున కూడా క్రెయిన్ల సహాయంతో ఇక్కడ ఏదైతే కోనేరులో పూటక తీయడం కూడా ఆ కార్యక్రమం కూడా చాలా స్పీడ్ గా జరుగుతుంది. అదే కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ టాస్క్ సిఇఓగా బాధ్యతలు చేపట్టిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు కూడా రెండోసారిగా ఇక్కడ సందర్శించడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు సోమవారం కావడంతో ఆయన ఇక్కడ శివునికి ఈ రోజు అభిషేక కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది. వాటితో పాటు కూడా ఇక్కడ గచ్చిబావిని సందర్శించి ఆయన ఇక్కడ కొన్ని విషయాలు కూడా చెప్పుకునే కార్యక్రమం చేశారు. ఏదైతే తన వంతు సహాయం చేయాలని, నేను కూడా ఎంత నా వంతు సహాయం చేసి ఈ గుడి అభివృద్ధి కోసం కూడా నేను కూడా పాటు పడతానని, ఏదైతే మీకు ఏమేమి కావాలో ఇప్పటికే ఒక సూచనలు సలహాలు ప్రకారంగా ముందుకు వెళ్తున్నారో, నాకు కూడా ఏదైనా కేటాయిస్తే నేను నాకు చేతనైనంత సహాయం గుడికి పేరుండేటట్టు కూడా చేసి పెడతానని ఈ రోజు అందరి మధ్యలో కూడా ఆయన ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 2 రోజుల క్రితం కూడా 80 మందితో కూడిన ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నారు గచ్చిబావికి సంబంధించి. ఎలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్ళాలి, ఎలాంటి సమాజంతో ముందుకెళ్ళాలి, ఎలాంటి అంశాలని మనం ముందుకెళ్ళాలి, ఎలాంటి అంశాలని చర్చించాలి అనే దాని మీద ఒక కమిటీ చేసుకొని వాళ్ళు దాని మీద కొన్ని గైడ్ లైన్స్, కొన్ని సలహా సూచనలు కూడా వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. ఏదైతే నిధులు కేటాయించుకోవడానికి, నిధులు సమకూర్చుకోవడానికి అంటే డివైడ్ 80 మందిలో ఎవరు ఏమేమి పనులు చేయాలనే, కొందరు సోషల్ మీడియా, కొందరేమో నిధులు ఎలా సమకూర్చుకోవాలి, కొందరేమో గుడి బాగోవాలి, ఇలా కమిటీ చేసుకొని అందరి సలహా సూచనల ప్రకారంగానే ఈ ఏదైతే గచ్చిబావి గుడిని కూడా మనం మళ్ళీ పునఃప్రారంభించుకోవడానికి పెద్ద ఎత్తున కూడా అందరూ కలిసి రావాలి. వారితో పాటు కూడా రాజకీయ నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహకరంగా ఉండాలి. ఇప్పటికే దాదాపుగా 50 రోజుల నుండి కూడా చేస్తున్న శ్రమదానంతో గుడి చాలా వరకు కూడా చాలా క్లీన్ గా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఒక అందంగా తయారైంది. ఏదైతే కోనేరు అనుకుంటున్నాం మనం గచ్చిబావిని, ఇప్పుడైతే చాలా చూడచక్కగా తయారు చేసిన కార్యక్రమం చూస్తున్నారు. వీటన్నిటికీ కూడా యువకులు చాలా కూడా పెద్ద ఎత్తున కూడా రోజుకు 2 గంటల సమయం కేటాయించి పెద్ద ఎత్తున కార్యక్రమం చేసిన సందర్భంలో చూస్తున్నాం. సో భవిష్యత్తులో ఇలాంటి నిధులు సమకూర్చి ఇంకా ముందుకు వెళ్ళాలని, మనవంతుగా సహాయం చేయాలని చాలా వరకు రాజకీయ నాయకులు కూడా ఫండింగ్ తీసుకొచ్చి, దేవాదాయ శాఖ నుంచి కూడా పెద్ద మొత్తంలో ఫండింగ్ తీసుకొచ్చి గుడి కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకోవాలని మొత్తానికి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారి మాటల్లో లోని గచ్చిబావి నందు ఇక్కడ అందరము కలిసాము. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, గత 50 రోజుల నుంచి కల్వకుర్తిలో ప్రముఖ ప్రసిద్ధిగాంచిన పురాతనమైనటువంటి 10వ శతాబ్దం నాటటువంటి శంకర నేత్రాలయము గచ్చిబావి ఏదైతే స్టెప్ బెల్ ఉందో, సో దానికి సంబంధించిన కార్యక్రమం 50 రోజులుగా నిరాధికంగా కొనసాగుతుంది. అందులో ముఖ్యంగా కల్వకుర్తికి సంబంధించిన యువత ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఇక్కడున్న ప్రముఖులు కానీ, వివిధ స్వచ్ఛంద సంస్థలు కానీ, విద్యాలయాలు కానీ, వివిధ అసోసియేషన్స్ కానీ అందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇక్కడ కల్వకుర్తికి సంబంధించిన మీడియా మిత్రులు, డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే వారి ద్వారా కూడా ఈ యొక్క గచ్చిబావి చరిత్ర ఏంటి అనేది చాలా మందికి తెలియవచ్చింది. ఎందుకంటే ఈ కొత్త జనరేషన్ పిల్లలకి ఎవరికి ఇక్కడ ఒక బావి ఉందనేది తప్ప దాని యొక్క
విశిష్టత ఏంది అనేది కూడా చాలా మందికి తెలియపరిచినందుకు ప్రత్యేకమైన అభినందనలు మీడియా మిత్రులందరికీ. ఇకపోతే చూస్తూనే ఉన్నాం, మొదటి రోజు ఎలా ఉంది ఈ యొక్క కోనేరు, ఇవాళ 50 రోజుల తర్వాత ఎలా ఉంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఏదైతే కలిసి కట్టుగా సమిష్టిగా అందరం కలిసి పని చేస్తే ఈ రిజల్ట్ అంటే ఏ విధంగా ఉంటుంది అనేది మనం అందరం చూస్తున్నాం. దానికి ముఖ్యమైన ఇదొక ఎగ్జాంపుల్ లాగా మనం తీసుకోవచ్చు. ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క మంచి పనికి అందరూ కూడా ఏదైతే ఉందో కలిసికట్టుగా రావడం, అలాగనే ఇక నుంచి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఇప్పటి వరకు పూడికతీత కార్యక్రమాలు అన్ని కూడా అయిపోయినాయి. ఇక నుంచి దీనికి రిస్టరేషన్ వర్క్ ఏవైతే ఉన్నాయో అవి చేయడం మిగిలి ఉంది. దానికి సంబంధించి ఈ యొక్క గుడికి సంబంధించి డెవలప్మెంట్ కమిటీ కావచ్చు, మిగతా కమిటీలు కావచ్చు, వాటిని నిన్ననే వీళ్ళు వేయడం, ఆ కమిటీలందరికీ కూడా నాకు అభినందనలు. సో మా తరఫున, ఐక్యతా ఫౌండేషన్ తరఫున వివిధ కార్యక్రమాలు మేము ఈ యొక్క కల్లకుర్తి నియోజకవర్గంలో గత 3 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా దేవాలయాల అభివృద్ధి, ఈ యొక్క 163 దేవాలయాలు ఇప్పటి వరకు అయిపోయాయి. ఇప్పుడు ఏదో ఒక విధంగా సహాయం చేస్తున్నాం, సపోర్ట్ అవుతున్నాం అందులో భాగంగా. సో ఇవాళ ఈ యొక్క కార్యక్రమానికి మొట్టమొదటి పూజకు నన్ను ఆహ్వానించిన ఆలయ కమిటీకి, అయ్యగారికి, ఇక్కడ ఉన్న వారందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ, ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమానికి ఏదైనా ఒక పనిని మాకు అప్పగించినట్టయితే దాన్ని మేము చేసేయడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళు ఒక వారం రోజుల లోపల ఏదైతే పని నాకు అప్పచెప్తారో దాన్ని టేకప్ చేసి కంప్లీట్ చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరొకసారి ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, కల్వకుర్తిలో గచ్చుబావి అనేది ఒక బెంచ్ మార్క్ గా రాబోయే కాలానికి నిలవడాలని కోరుకుంటూ అందరికీ కూడా ఓం నమః శివాయ. థ్యాంక్ యూ.